హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయం నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చేసి ముగ్గు పెట్టేసి ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చాను. ఈరోజు అంట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నైట్ అయితే అన్నమే వండలేదు అసలుకి. ఇంకా అంట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అంట్లయితే ఇప్పుడు కడిగే పని లేదు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ అంట్లు అవన్నీ ఒకేసారి కడిగేయటమే. పొయ్యి వెలిగించబోయే ముందు పొయ్యిని నీట్గా క్లీన్ చేస్తాను. అంటే తడి క్లాత్ తీసుకొని తొడవటం అలా కాదులేండి. ఇదిగోండి పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఏమైనా దుమ్ము ఉండిద్దేమోనని నీట్గా ఇలా అయితే తుడుస్తాను. తుడిచిన తర్వాతే ఇంక పొయ్యి అనేది వెలిగిస్తాను. కొంతమంది అయితే అసలు పాచికసువు ఊడవందే పొయ్యి అనేది వెలిగించరు. కానీ అంత టైం ఉండదు కాబట్టి కనీసం పొయ్యి అన్నా క్లీన్ చేసుకొని పొయ్యి ముట్టిద్దాంలని పొయ్యి వాటికి నీట్గా క్లీన్ చేసి ఇంక పొయ్యి అయితే ముట్టించి పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టాను. ఈరోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగాలనిపిస్తుంది. నైట్ అయితే అన్నం తినలేదు. ఇంకా కొంచెం ఆకలైనట్టు కూడా లేకుండా ఉండిద్దిలే అని ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతున్నాను. అదిగాక వాతావరణం చల్లగా ఉండటం వల్ల కొంచెం పచ్చళ్ళు ఎక్కువ తింటాం, స్పైసీ ఫుడ్లు అవి ఎక్కువగా తింటాం కదా. అలాంటప్పుడు మాత్రం ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం చాలా మంచిది. ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది, తీసి బయట పెట్టాను. వాటర్ కూడా వేడైనవి, కొంచెం సేపు ఉన్నాక తాగుదాంలే అని ఇడ్లీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే నవీన్కైతే రైస్ పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద అయితేనేమో ఇదిగోండి ఇడ్లీ వేస్తున్నాను. చట్నీ కూడా చేసే పని లేదు, చట్నీ ఉంది. నిన్న చేసిన చట్నీ మిగిలితే అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా దాన్ని కూడా తీసి బయట పెట్టాను. నా వీడియోస్ చూసేవాళ్ళు వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఎలా ఉంటున్నాయి అని తప్పనిసరిగా కామెంట్ మాత్రం పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లే మాకు మంచి మోటివేషన్గా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపించింది. హాట్ వాటర్ అనేది నేను కొంచెం లేటుగా నిదానంగా తాగుతాను. అందుకని ఈ వాటర్ తాగేదాకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులని టిఫిన్ పొయ్యి మీద వేసి తర్వాత ఇదిగోండి ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ తాగుతున్నాను. ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అనేది మన హెల్త్కు చాలా మంచిది. వీలైనంత వరకు తప్పనిసరిగా అందరూ తాగండి. అలవాటు ఉన్న వాళ్ళు ప్రతిరోజు తాగండి. అలవాటు లేని వాళ్ళు మాత్రం అలవాటు చేసుకొని ప్రతిరోజు వేడి నీళ్ళు తాగండి. మనం ప్రతిరోజు ఏదో అడ్డమైన గడ్డి తింటూ ఉంటాము. మన నోరు అనేది ఇంకా ఆగదు కదా, నచ్చిన ఫుడ్ తింటూ ఉంటాము. వాటి బారి నుండి మనం కొంచెం తప్పించుకోవాలంటే మాత్రం ఉదయాన్నే హాట్ వాటర్ తాగటం అనేది చాలా మంచిది. నవీన్ అయితే ఇంకా నిద్ర లేవలేదు. ఇప్పుడే నిద్ర లేపుతున్నాను వాడిని. నైటు అయ్యప్ప స్వామి భజన ఉంటే ఆ భజన కాడికి వెళ్ళొచ్చాడు. పాపం చాలా లేట్ అయిందండి. భజన దగ్గరికి వెళ్ళొచ్చేటప్పటికి నైట్ 12 అలా అయింది. ఇంకా అప్పుడు వచ్చి పడుకొని ఇంక ఉదయాన్నే ఏం లేస్తాడులే అని నేనైతే నిద్ర లేపలేదు. ఇప్పుడైతే 7 దాటింది. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, 7:30కి ఆటో వచ్చింది. వాడు స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికి అరగంట టైం పట్టిద్ది కదని ఇప్పుడైతే నిద్ర లేపాను. నవీన్‌కి స్నానానికైతే ఇంక పొయ్యి మీద వాటర్ పెట్టేశాను. ఇంకా ఇడ్లీ కూడా త్వరగా ఎందుకు వండానంటే పొయ్యిలు ఖాళీ ఉండవు కదండీ. పిల్లలు లేచిన తర్వాత స్నానానికి నీళ్ళు పెట్టాననుకోండి, ఆ నీళ్లు కాగేదాకా మళ్ళీ టిఫిన్ చేయాలంటే ఇబ్బందిగా ఉండిద్ది. అందులో మా ఆయన కూడా చేనుకెళ్ళాలంట. టిఫిన్ త్వరగా చేయంటే ఇంక ఇడ్లీ పొయ్యి మీద అయితే వేసాను. టిఫిన్ ఇడ్లీ అయిన రోజు పని మాత్రం చాలా తేలిగ్గా ఉండిద్దండి. ఉదయం పూట అసలు పని చేసినట్టే అనిపించదు. కానీ అంట్లు కడిగేటప్పుడు మాత్రం చాలా అంట్లుంటాయి. ఎంత కష్టంగా అనిపించిద్దో. చేనుకెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువ శాతం ఇడ్లీ పని పెట్టుకోనండి. ఎన్ని అంట్లు వస్తాయో ఆ బండెడు అంట్లన్నీ కడిగి చేనుకెళ్ళాలంటే కష్టంగా ఉండిద్ది. చేనుకెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం దోసల పిండే పెట్టుంచుతాను. కూర అయితే మాత్రం ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో అయితే ఒక బంగాళదుంప ఉంది. ఈ బంగాళదుంప కూర చేస్తే నవీన్కైతే సరిపోయిద్ది. ఉదయానికి సాయంత్రానికి నవీన్కి స్కూల్కి అయితే సరిపోయిద్ది. ఈరోజు కూడా మధ్యాహ్నానికి ఒకళ్ళకి భోజనాలు ఉన్నాయి. ఇంకా అందుకని బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. బంగాళదుంప చెక్క అనేది బండ్ల మీద పడ్డదనుకోండి, బండ్ల మీద మరకబడిద్ది. అందులో నల్లటి బండ్లు కాబట్టి తెల్లగా మరకలాగబడిద్ది. అది చాలా రోజులు అలాగనే ఉండిపోయిద్ది. అందుకనే ఒక కవర్ మీద వేసి చిక్కు తీశాను. ఇదిగోండి బంగాళదుంప అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ బాండీలో ఫ్రై చేసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుకొచ్చిద్దండి. కొంతమంది వీడియోలో ఎందుకు ఈ బాండీ చూపిస్తున్నావు అంటారు. ఇంట్లో ఉన్న వస్తువును మనం వేస్ట్గా ఏం పడేస్తాం, నాకు అవసరానికి ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోల కోసం అని ఏం తీసేస్తాంలే. అందులో కొంచెం చిన్న బాండీ కాబట్టి తక్కువ కూర చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడిద్ది. మళ్ళీ పెద్ద బాండీ పెట్టడం, దాన్ని కడగటం, ఆ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి నేను ఈ బాండీనే వాడతాను. మనకు ఉన్న వస్తువులు ఉన్న దాంట్లో ఇలా చూపించటమేనండి. వీడియోల కోసం ఏదో కొత్త కొత్తగా వెరైటీగా చూపించలేం కదా.
పిల్లలకి ఇదిగోండి ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. బాక్స్లో అన్నం పెట్టేస్తున్నాను. అన్నం కూడా కలిపే పెడతానండి. మళ్ళీ స్కూల్లో వాళ్ళు కలుపుకొని అన్నం తినాలంటే వాడికి చాలా లేట్ అయిద్దంట, కష్టంగా ఉంటుందంట. అందులో స్పూన్తో కలుపుకోవాలంటే పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది. అలవాటు లేదు కదా, ఇంటి దగ్గర చేత్తోనే కలుపుకొని తింటారు. ఇంటి దగ్గర అయితే నేనే కలిపిస్తానండి. వాళ్ళకి కలుపుకోవటం కూడా సరిగ్గా రాదు. కలుపుకోమని చెప్పినా కూడా కలుపుకోరు. అలవాటైద్ది కలుపుకోమన్నా కానీ కలుపుకోరండి. ఇంటి దగ్గర నేనే కలిపిస్తూ ఉంటాను. ఇంకా స్కూల్లో స్పూన్తో కలుపుకొని తినాలంటే వాళ్ళ వల్ల అస్సలు కాదు. అందుకని నేను కలిపే పెట్టిస్తాను. మరీ చిన్నపిల్లలకైతే టీచర్లు వాళ్ళు కలిపిస్తారంట. వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి వీళ్ళే కలుపుకొని తినాలి. ఇంకా చాలా లేట్ అయిద్ది. ఒక్కోసారి లేట్ అవుతుందని అన్నం కూడా వదిలేస్తారు. అందుకని కలిపి పంపిస్తాను. కలిపేసి పైన కొంచెం కూరేస్తాను. మళ్ళీ చప్పబడిద్దేమోనని. కొంచెం కూరేసామనుకోండి, చప్పబడినా పిల్లలు కలుపుకొని తింటారు. ఇంక ఈరోజు నవీన్‌కి ఇష్టమైన కూరే కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇష్టం లేని కూర అనుకోండి, అన్నం అనేది సగమైనా వెనక్కొచ్చిద్ది. వీలైనంత వరకు వాళ్ళకి ఇష్టమైన కూరే పంపిస్తుంటాను. ఇలా బంగాళదుంప ఫ్రై అని, ఎగ్ ఫ్రై అని, ఇంకా ఇష్టమైనయే పంపిస్తాను ఎక్కువ శాతం. ఎప్పుడో ఇంకా తప్పదు, ఇంకా వేరే కూర చేసే టైం లేదు, కూరగాయలు లేవు అనుకున్నప్పుడే వాళ్ళకి ఇష్టం లేని కూర పంపిస్తా కానీ, వీలైనంత వరకు పిల్లలకి ఇష్టమైన కూరే పంపిస్తాను. పెరుగన్నం కూడా కలిపి పంపిస్తానండి. ముందు అన్నం మెత్తగా మెదిపేస్తాను. పెరుగన్నం అనేది మెత్తగా గుజ్జుగా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. అందుకని ముందు అన్నం మెదిపేసి తర్వాత పెరుగు ఉప్పేసి ఇంక ఇదిగోండి ఈ విధంగా కలిపి పెట్టేస్తాను. పెరుగు అనేది అన్నం వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం అన్నం చల్లారిన తర్వాత పెరిగేసి కలిపామనుకోండి, పెరుగు పులుపు రాకుండా ఉండిద్ది. ఇప్పుడు చలికాలమే కాబట్టి కొంచెం వేడిగా ఉన్నా సరే ఇబ్బంది ఉండదు. మామూలుగా నార్మల్ ఎండాకాలం కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగైతే మాత్రం అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు అయితే వేయకూడదు. పుల్లగా ఉండిద్ది, మళ్ళీ పిల్లలు తినరు. నవీన్ లేటుగా నిద్రలేచిన ఆటో వచ్చేటప్పటికి చక్కగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. పిల్లల్ని మనం ఎంత త్వరగా నిద్రలేపినా సరే ఆటో వచ్చేదాకా వాళ్ళ పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. నిదానంగా చేస్తూ ఉంటారు. కొంచెం లేటుగా నిద్రలేపినా హడావుడిగా కొంచెం తొందరగా ఆటో వచ్చేటప్పటికి రెడీ అవుతారు. మరీ లేటుగా నిద్రలేపితే ఇంకా అదే అలవాటు అయిద్దిలే అని చెప్పేసి రోజైతే మాత్రం 6:30కే నిద్రలేపుతాను. బెడ్షీట్ ఇంకా మార్చక 10 రోజులు అలా అవుతుంది. ఇంక ఇదిగోండి బెడ్షీట్ అయితే మార్చేస్తున్నాను. పిన్నీసులు పెడతాను కదా, అందుకని జాగ్రత్తగా తీసి పిన్నీసులు తీస్తున్నాను. మామూలుగా నార్మల్గా లాగేసాను అనుకోండి, బెడ్షీట్ అంతా చినిగిపోయిద్ది. అందుకని 4 వైపులా తిరిగి చూసి జాగ్రత్తగా తీస్తున్నాను. ఇటువైపునైతే పిన్నీసులు పెట్టలేదట్టుంది. ఓన్లీ అటువైపునే పిన్నీసులు పెట్టాను. ఇంకా పిన్నీసులు పెట్టిన కళ్ళి చూసి జాగ్రత్తగా తీస్తున్నాను. రోడ్డు వైపు నుండే కిటికీ కూడా బాగా దుమ్ము పట్టేసింది. ఈ రోజైతే మాత్రం ఆ కిటికీ క్లీన్ చేయాలండి. కిటికీ క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది. మొత్తం ఆ తలుపులన్నీ ఓపెన్ చేసి కిటికీ మొత్తం క్లీన్ చేశాను. కాకపోతే అది వీడియో తీయలేదు. కిటికీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా తలుపులు వేసేసి చీపురు తీసుకొని మొత్తం నీట్గా ఊడుస్తున్నాను. ఈ చాప అయితే పాడైపోయిందండి. కదిలిస్తే చాలు మొత్తం అంతా రాలిపోతుంది, ఇల్లు అంతా పడుతుంది. ఇంకా అందుకని తీసి బయటపడేసాను. ఇంకా వీళ్ళు వస్తారు కదా కసువు ఆటో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దాంట్లో వేయటం. మంచానికి వెనక వైపున కూడా చాలా దుమ్ము ఉండిద్ది. కొంచెం డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్లో ఇంకా మనకు బల్లులు ఉంటాయి కదండి, ఆ బల్లులయ్యి ఇంకా అన్ని దోమలయ్యి మొత్తం అంతా డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. ఇంక ఇలా బెడ్షీట్ మార్చినప్పుడు అప్పుడప్పుడు ఇంకా అక్కడ కూడా నీట్గా ఊడ్చేసి ఒక క్లాత్ తీసుకొని తుడుస్తాను. తుడిస్తే దుమ్ము అనేది పోయిద్దండి. ఇంకా మనం తొడవకుండా అలాగే ఉంచామనుకోండి, అదంతా పాడైపోయి చెదలు ఎక్కువగా వచ్చేసిద్ది. అందుకని బెడ్షీట్ మార్చినప్పుడల్లా ఇంక ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా మొత్తం క్లీన్ చేసి బెడ్షీట్ వేస్తాను కాబట్టి నాకు బెడ్షీట్ వేయటం అనేది కొంచెం ఎక్కువ సమయమే పట్టిద్ది. ఒక అరగంట టైం పట్టిద్ది. కొంతమంది అయితే చకచక బెడ్షీట్ తీస్తారు, బెడ్షీట్ వేస్తారు, 10 నిమిషాల్లో చేసేస్తారు. కాకపోతే నాకు మాత్రం అరగంట టైం పట్టిద్ది. నేను ఇవన్నీ క్లీన్ చేసి బెడ్షీట్ వేస్తాను కాబట్టి. ఇంకా ఇటువైపు కిటికీ అయితే క్లీన్ చేయట్లేదు. కర్టన్స్ వేసాను చూడండి, ఆ కర్టన్స్ వేసిన కిటికీ మాత్రం క్లీన్ చేయట్లేదు. ఎందుకంటే ఇంక అటువైపున పత్తి ఉంది. పత్తి మొత్తం అయిపోయిన తర్వాత ఆ కిటికీ మొత్తం నీట్గా తుడిచి క్లీన్ చేయాలి. ఇప్పుడు తుడిచి క్లీన్ చేసినా కానీ మళ్ళీ పత్తి వేస్తున్నాం కదా, దుమ్ము అనేది ఎక్కువగా వస్తూనే ఉంటుంది. కర్టన్స్ కూడా మొన్నే ఉతికాను. డస్ట్ అనేది అంత ఎక్కువేమీ లేదురండి, కొద్దిగానే ఉంది. ఇంకా మామూలుగా చీపురు తీసుకొని పైపైన కిటికీల్లో కర్టన్స్కి అంతా ఉన్న దుమ్ము పైపైన అయితే దులిపేశాను. ఇంక కిటికీ కూడా ఇదిగోండి చీపురుతో నీట్గా ఊడుస్తున్నాను. బెడ్షీట్ వేసిన తర్వాత బట్టలన్నీ నానబెట్టాలి.
ఇంకా కడగాల్సిన అంట్లు చాలా ఉన్నాయి. అంట్లన్నీ కడగాలి. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. ఈ పనులన్నీ చేయాలి. ఈ పనులన్నీ చేసేటప్పటికి ఏ టైం అయిద్దో తెలియదు. ముందు టిఫిన్ చేసన్నా ఇంకా అంట్లు పనులు, బట్టల పనులు చూడాలి. లేదనుకోండి ఆ పని అయిపోయిన తర్వాత టిఫిన్ అన్నా తినాలి. ఉదయానికి ఈరోజైతే ముందు టిఫినే తింటాలండి. ఎందుకంటే కొంచెం లేట్ అయింది కదా! ఇప్పటికే టైం 8:30 అలా కావస్తుంది. ఇంకా ఆ పనులన్నీ చేయాలంటే ఒక గంట టైం పట్టిద్ది. ఇంకా నైట్ కూడా అన్నం తినలేదు కదా! ఇంకా ఆకలైద్దిలని చెప్పేసి బెడ్‌షీట్ మార్చిన తర్వాత అయితే మాత్రం టిఫిన్ తినేసి తర్వాత పనులైతే చేస్తాను. బెడ్‌షీట్ ఏసేటప్పుడు పరుపైతే నేను కొంచెం ముందుకు లాగుతాను. ముందుకు లాగి ఇంకా బెడ్‌షీట్ వేస్తాను. వేసి ఇంక పిన్నిస్‌లు పెడతానండి. అటువైపున అంచు, ఇటువైపున అంచు 2 లాగి గట్టిగా పట్టుకొని పిన్నిస్ పెడతాను. ఇంకా బెడ్‌షీట్ అనేది కదలకుండా ఉండిద్ది. మళ్ళీ బెడ్‌షీట్ మార్చేంత వరకు నేనైతే బెడ్‌షీట్‌ని కదిలిచ్చనండి. ఈ పెద్ద పరుపు మీద రోజు తీసి ఎయ్యాలంటే కష్టంగా ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే రోజు తీయటం, వేయటం అయితే అస్సలకి చెయ్యను. ఈ బెడ్‌షీట్ తీసుకొని చాలా సంవత్సరాలవుతుంది. చినగలేదు, కలర్ పోలేదు. తీసుకున్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగనే చాలా బాగుంటుంది ఈ బెడ్‌షీట్ మాత్రం. కానీ దిండు గలీపులు మాత్రం చినిగిపోయినాయండి. ఇది ఉతికేటప్పుడు కొంచెం గంజి గనక పెట్టుకున్నామంటే కొత్త దానిలాగా నీట్‌గా ఎంత బాగుంటదో. కాకపోతే నేను ఒక్కోసారి గంజి పెడతాను, ఒక్కోసారి పెట్టను. బెడ్‌షీట్ కూడా మనం ఏసింది ఏసినట్టు సేమ్ అలాగనే ఉంటదండి. మళ్ళీ మనం తీసేదాకా కదలను కూడా కదలదు. ఈ క్లాత్ మాత్రం నాకు అయితే బాగా నచ్చింది. ఇందాక తీసాను చూడండి బెడ్‌షీటు అదైతే మాత్రం కొంచెం జారిపోయినట్టుగా ముడతలుగా ఉంటది కానీ, ఈ బెడ్‌షీట్ అయితే మాత్రం ఏసింది ఏసినట్టుగా మంచానికి ఇలా పరుపుకి కరుసుకొనే ఉంటది. ఇంక ఇదిగోండి బెడ్‌షీట్ వేయటం అయితే అయిపోయింది. ఇంక దిండు గలీబులు కూడా తొడిగేసేసాను. అవైతే చినిగిపోయినియి. ఇంక ఏదో ఒకటి అని ఇవైతే వేస్తున్నాను ప్రస్తుతానికి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోసు, వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి.